ఫ్రెండ్స్, ఆడవాళ్ళు అందంగా ఉంటే వాళ్ళతో కాపురాలు చేయలేరంట. భార్యలు ఒకవేళ ఐశ్వర్యరాయ్లా ఉంటే ఆ ఇల్లు నడవదంట. అంతేకాదు, వేదికల మీద ఆడపిల్లలు చేసే డాన్సులు అంటే ఏ స్కూల్ ఫంక్షన్స్ లోనో, కాలేజ్ ఫంక్షన్స్ లోనో, లేదా ఏమైనా టీవీ షోల్లోనో ఆడవాళ్ళు డాన్సులు చేస్తారు కదా, వాటిని క్యాబరీ డాన్సులతో పోలుస్తూ ఎంత చౌకబారుగా, ఎంత హీనంగా మాట్లాడుతున్నాడో మీరే ఒకసారి చూడండి. డ్యూటీ కాదండి కావాల్సింది, అందం కాదు కావాల్సింది, చక్కగా కాపురం చేసేది కావాలి. అమ్మాయి ఎవరికి కావాలి అందంగా ఉండేది? ఐశ్వర్యాలు అంటే మనం ఏం కాపురం చేయగలుగుతామా? నువ్వేం చేసావు? ప్లాట్ఫామ్ మీద వేసేస్తే వెళ్ళి ఇది వచ్చి గెంతుతుంటారు కదా, అదే అవేమండి ప్లాట్ఫామ్ మీద సాయంత్రం పూట అవుతుంటాయి కదా ఈ ఫంక్షన్స్ అవన్నీ. డ్యాన్స్ బేబీ లాగా క్యాబరే డ్యాన్సులను. ఈయన వైసీపీ నాయకుడు, ఒక మాజీ ఎమ్మెల్యే. ఈయన మాట్లాడుతుంది భోగాపురం ఎయిర్పోర్ట్ ను ఉద్దేశించి. దాని ప్రారంభోత్సవం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ని చాలా అందంగా కట్టారు అని ఒక కామెంట్ చేశారు. అయితే ఎయిర్పోర్ట్ అందంగా ఉంది అన్న పదాన్ని తీసుకుని దాన్ని మహిళల అందంతో పోలుస్తున్నాడు. అసలు ఎక్కడైనా లాజిక్ ఉందా? అంతేకాదు, ఆడవాళ్ల డాన్సుల్ని క్యాబరీ డాన్సులతో పోలుస్తున్నాడు. అదే ప్రారంభోత్సవ వేడుకలో 13,000 మంది గిరిజన బిడ్డలు, అందరూ చదువుకునే చిన్నపిల్లలు, వాళ్ళంతా దింసా అని వాళ్ళ సాంప్రదాయ నృత్యం చేస్తే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో దాన్ని నమోదు చేశారు. అంటే ఆ పిల్లలు చేసిన డాన్సును కూడా క్యాబరీ డాన్సులతో పోలుస్తున్నాడు ఇతను. ఇది వింటుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మహిళల మీద ఉన్న గౌరవం ఇదేనా అని అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది కదా. ఒక ప్రెస్ మీట్ లో కూర్చుని ఇంత బహిరంగంగా మహిళా సమాజాన్ని, వాళ్ళ రూపాన్ని, వాళ్ళ హుందాతనాన్ని ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్న ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలంటారు? దీని గురించి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించామనుకోండి, మనం చెప్పాడు కదా 18 ఏళ్ల కుర్రాడు తెలియక బండి నడిపి యాక్సిడెంట్ చేశాడు, అవతలోడు కర్మవశత్తు పోయాడు అని. అలాగే ఈయన్ని కూడా ఏదో 50 ఏళ్లు పైబడిన ముసలాయన చాదస్తంలో మాట్లాడేశాడు అని మళ్ళీ సమర్థించుకొస్తాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల్ని వాడుకోవడం కాదు, ముందు మీ పార్టీ నాయకులకి మహిళల్ని ఎలా గౌరవించాలో నేర్పించండి. ఫ్రెండ్స్, ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటో కింద కమెంట్ చేయండి.